హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మీకు తాండూరులో ఉన్న భూకైలాస్ టెంపుల్ని చూపెడతాను. 12 జ్యోతిర్లింగాలు ఉంటాయి. 12 జ్యోతిర్లింగాల్ని ఇక్కడ భూకైలాస్ టెంపుల్లో దర్శించుకోవచ్చు అన్నమాట. ఆ 12 జ్యోతిర్లింగాల గురించి పూజారి గారిని అడిగే తెలుసుకుందాం. మొత్తం డీటెయిల్గా చూపెడతాను కదండి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, పిల్లలు ఎంత ఎంజాయ్ చేస్తున్నారో. పిల్లలు ఆడుకునేది ఏది అంటే వాటర్ మధ్యలోకించి వెళ్ళాలి. ఇట్లా ఇగో చాలామంది అసలు ఎంజాయ్మెంట్ చేస్తూ ఉంటారు. మంచి మంచి ప్లేసులు ఉన్నాయి, చూపెడతాను మీకు. వీడియో ఎండ్ వరకు చూడండి. ఇగో ఇది తాండూరు రోడ్డు. ఇప్పుడు ప్రజెంట్ నేను తాండూరులో ఉన్నాను. తాండూరు నుంచి ఎట్లా వెళ్ళాలో చూపెడతాను. మన హైదరాబాద్ చౌరస్తా ఇది. చౌరస్తా దాటిన తర్వాత కొద్దిగా ముంగల్కి వెళ్ళినాక శివాజీ చౌక్ వస్తుంది. శివాజీ చౌక్ నుంచి చూపెడతాను చూడండి. ఇగో ఇది శివాజీ చౌక్. శివాజీ చౌక్ నుంచి మనము రైట్ తీసుకోవాలి. ఇట్లా ఇక్కడ శివాజీ స్టాచ్యూ గిట్ట ఉంటుంది. ఇట్లా రైట్ తీసుకుంటే ఇట్లా స్ట్రేట్గా వెళ్ళిపోవాలి. స్ట్రేట్గా వెళ్తే ఇట్లా ఒక చిన్న గల్లీలాగా ఉంటుంది అనమాట. ఆ గల్లీలోకించి వెళ్ళాల్సి ఉంటుంది. ఇక్కడ గల్లీలో మనకు ఒక చిన్న టెంపుల్ గిట కనబడుతుంది. ఆ టెంపుల్ పక్కనకించి మళ్ళీ రైట్ తీసుకోవాలి. ఇంకా ఇట్లా రైట్ తీసుకుంటే స్ట్రేట్గా ఇక ఇది ఊరు ఎండింగ్ అనమాట. తాండూరు ఎండింగ్ ఇది. ఇక ఇట్లా ఊరు ఎండింగ్లో వచ్చేసాము. ఇక్కడ నుంచి మనకు వెల్కమ్ బోర్డు కనబడుతుంది భూ కైలాస్కి. ఇట్లా మనకు పక్కనే ఇంకో చిన్న చెరువులాగా కనబడుతుంది. చెరువు ఉంటుంది అటు సైడ్ ఇటు సైడు. ఒక సైడ్ ఏమో చెరువు ఉంటుంది, ఒక సైడ్ ఏమో మొత్తం వరి చేనులు ఉంటాయి చూడండి. ఇక్కడ వర్షాకాలం వస్తే మాత్రం ఫుల్ గ్రీన్గా అయితే బాగుంటుంది వరి పొలాలు. ఇంకా చెరువు అయితే ఇంకా ఫుల్ ఉంటుంది కాబట్టి ఇంకా సూపర్గా కనబడుతుంది. ఒక కట్ట మీదనే ఒక చిన్న టెంపుల్ ఉంటుంది. 2 టెంపుల్ ఉన్నాయి ఇక్కడ. ఇక్కడ లొకేషన్ అయితే సూపర్గా ఉంటుంది అబ్బా. ఇక్కడ మనకు ఇంకోటి వెల్కమ్ బోర్డు కనబడుతుంది చూడండి. భూకైలాసి అంటే రిటర్న్ వచ్చేటప్పుడు అది ధన్యవాదంలోనే ఉంటుంది కదా, అట్లా అనమాట. లొకేషన్ అయితే సూపర్గా ఉంటుంది చూడండి. రోడ్కు అటు సైడ్ ఇటు సైడ్ చెట్లు ఉన్నాయి పెద్ద పెద్దవి, కాబట్టి సూపర్గా కనబడుతుంది రోడ్ అయితే. ఇంకా ముంగలు ఇంకా పెద్ద పెద్దగా ఉన్నాయి చెట్లు, చాలా పెద్ద పెద్దగా ఉన్నాయి. చెట్లు పెద్ద పెద్దగా ఉన్నాయి కాబట్టి అసలు రోడ్ మధ్యలోకి చెట్ల మధ్యలోకించి వెళ్తున్నట్టు కనబడుతుంది. ఇక్కడ ఒకటి బోర్డు కనబడుతుంది మళ్ళీ మనకు. రోడ్ అయితే సూపర్ కనబడుతుంది. ఇక దగ్గరకు వచ్చేసినాం అనమాట. ఇక్కడ కాలంలా కనబడుతున్నాయి కదా,
అవి వాళ్ళు స్టాచ్యూ చేయడానికి చేశారనమాట. అంటే విగ్రహాలు, పెద్ద పెద్ద విగ్రహాలు చేయడానికి స్టార్ట్ చేశారు, కానీ అవి ఆగిపోయినాయి. ఇక్కడ ముంగల ఒకటి కనబడుతుంది చూడండి, చెట్ల మధ్యలో పెద్దగా కనబడుతుంది. ఇట్లాంటివి అనమాట. ఇక్కడ మనకు ఒకటి విఘ్నేశ్వరునిది ఉంటుంది, చాలా పెద్ద విగ్రహము గణపతిది. వచ్చేసాం మనం టెంపుల్ దగ్గరికి. చూడండి, ఇది ఇంకా కంప్లీట్ చేయలేరు. కంప్లీట్ చేస్తే మాత్రం సూపర్గా ఉంటుంది. ఇంకా పెయింట్ వేయలేరు దానికి, ఇంకా మొత్తానికి ఇంకా కట్టడం మొత్తం కంప్లీట్ చేయలేరు అనమాట. కిందికించి 5 వరకు చూడండి, చాలా పెద్దగా ఉంది హైట్. ఎన్ని అడుగులు ఉంటుందో తెలియదు కానీ చూడండి. ఇంకా పైన ఇంకా వర్క్ సగానికి ఆగింది. పెయింటింగ్ వేస్తే మాత్రం సూపర్గా ఉంటుంది అసలు. ముంగల ఒకటి పెయింటింగ్ తోటి ఒక విగ్రహం ఉంటుంది, అది గిట్ట చూపెడతాను చూడండి. టెంపుల్కి ఎగ్జాక్ట్లీ ఆపోజిటే ఉంటుంది, అది గిట్ట చూపెడతాను. అదే టెంపుల్. ముంగల్కి వెళ్దాం పదండి. మనం టెంపుల్ దగ్గరికి వచ్చేసినాము. ఇది కమ్మాన్ కనబడుతుంది కదా, కమ్మాన్కించి లోపలికి వెళ్తే గార్డెన్ లాగా ఇక్కడ స్విమ్మింగ్ పూలు అట్లా లోపల ఉన్నాయన్నమాట. ఇది టెంకాయలు అమ్ముతారు ఇక్కడ ఈ రూమ్ కాడ. ఇట్లకించి వెళ్తే మనం ఇక్కడ టికెట్ తీసుకోవాలి దర్శనానికి అనమాట. ఇక్కడ టికెట్ కౌంటరు, టికెట్లది అని అమౌంట్ అనమాట టికెట్లకు. ఇక్కడ స్టాచ్యూ ఉన్నాయి, చూపెడతాను చూడండి మీకు. విగ్రహాలు బాగున్నాయి కదా, విగ్రహాలు ఉన్నాయి కదా, చూడండి ఎంత బాగున్నాయో. ఈ విగ్రహాలను చూసి ఏదో ఋషులది మునులది అని అనుకోకండి. ఈ విగ్రహాల గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. ఈ విగ్రహాలు ఏంటంటే మనం చిన్నగా ఉన్నప్పటి నుంచి చనిపోయే వరకు ఎట్లా ఉంటామో మొత్తం ఆ విధంగా చేసిరన్నమాట. ఈ చిన్న చిన్న విగ్రహాలని పుట్టినప్పుడు ఎట్లా ఉంటాం, దాని తర్వాత కొద్దిగా పెద్దగా అయినాక ఇట్లా, మళ్ళీ ఇంకా ఇట్లా కొద్దిగా వయసు వచ్చినప్పుడు ఇట్లా ఉంటాము, అట్లా అన్నమాట. మన వయసును బట్టి విగ్రహాలు పెట్టిరు. ఒక్కొక్క ఏజ్లో ఒక్కొక్క విధంగా పెట్టారు అనమాట. ఇగో పూర్తిగా ముసలిగా అయినప్పుడు ఎట్లా ఉంటారు, ఇలా లాస్ట్కు సమాధి అయినప్పుడు ఇగో ఇట్లా ఉంటారు. బాగున్నాయి కదా విగ్రహాలు. ఇట్లా మనం శివుని చుట్టూ, మధ్యలో శివుడు ఉన్నాడు, శివుని చుట్టూ అన్ని విగ్రహాలు బాగున్నాయి కదా. ఇటు నుంచి లోనికి వెళ్ళేది, అక్కడ టికెట్ తీసుకొని వచ్చిన తర్వాత ఇటుకెంచి లోనికి వెళ్ళాలి మనము. ఇటు సైడ్ ఇక్కడ ఇట్లకెంచి లోనికి వెళ్ళాల్సి ఉంటుంది. ఇక్కడ టికెట్ తీసుకుంటారు, ఈయన టికెట్ తీసుకుంటాడు. బ్యాక్ సైడ్ చూడండి, మనకు పెద్ద విగ్రహం ఉంది. ఇందాక చెప్పినా కదా విగ్రహము, ఇంకా విగ్రహం పేరు అయితే తెలియదు నాకు, కానీ అప్పుడు వినాయకుని విగ్రహానికి పెయింటింగ్ వేయలేరు కదా, పెయింటింగ్ వేస్తే మాత్రం సూపర్గా ఉంటుంది. ఈ విగ్రహానికి గిట్ట పెయింటింగ్ వేశారు. ఈ విగ్రహం వచ్చేసి రావణాసురుడిది అనుకుంటున్నాను నేనైతే. మీరేమనుకుంటారో మీరు కామెంట్ చేసి చెప్పండి. ఒకవేళ వాటర్లకించి మధ్యలోకించి నడిచి వెళ్ళే ఇష్టం లేకపోతే ఇట్లకించి పోవాలి దర్శనానికి ఇట్లా వెళ్ళొచ్చు. ఒక మూత కనబడుతుంది కదా, ఆడికించి లోపలనే ఉంటుంది. ఆడ దర్శనం చేసుకొని మళ్ళీ ఇట్లా రిటర్న్ రావచ్చు. ఒకవేళ వాటర్లకించి పోతామని అంటే కానీ ఇట్లా వెళ్ళిపోవచ్చు అనమాట. ఇట్లకించి ఆయన టికెట్ ఇచ్చేసిన తర్వాత ఇట్లకించి వెళ్ళాలి.
ఇది స్టార్టింగ్ ఇక్కడ లోపలికి వెళ్ళేది పైన గోపురం. ఇది ఇండి స్టార్టింగ్ ఈడికించి వెళ్తారు. కొద్ది ముంగలికి వెళ్తే ఇక ఈడి నుంచి మొత్తం ఇక వాటర్ మధ్యలోకించే వెళ్ళాలి. ఇది మనకు స్టార్టింగ్ ఈడికించి. చూడండి లోపల ఎంత అల్లరి చేస్తున్నారో. ఇక మొత్తం వాటర్ మధ్యలోకించి వెళ్ళాలి. చాలా అంటే చాలా సూపర్ ఉంటుంది అసలు. మొత్తం 12 లింగాలు ఉంటాయి. పెయింటింగ్ బాగుంది కదా. ఇట్లా లోనికి వెళ్ళాలి. మనకు స్టార్టింగే విఘ్నేశ్వరుడు ఉంటాడు. వాటర్ చూడండి ఎంత బాగుందో. వాటర్ అసలు ఎంత క్లియర్గా కనబడుతుందో చూడండి. వాటర్ మీద స్టార్టింగ్ విఘ్నేశ్వరుడు ఉంటాడు. ఇక్కడ ఫస్ట్ లింగం అనమాట ఇది. నందీశ్వరుడు ఉన్నాడు. ఇంకో ఇట్లా చూడండి ప్రతి లింగం దగ్గర ఇంకో ఇట్లా సైడ్లో విగ్రహాలు ఉంటాయి. ప్రతి లింగం దగ్గర ఇట్లా ఉంటాయి. చూడండి ఫస్ట్ లింగం ఇది. చూడండి ఎంత లోతుందో. 7 వరకు వస్తుంది. ఇక ఇంతే లోతు అనమాట. ఇక మెల్లమెల్లకి పోతూ ఉంటే ఇంకా 5 వరకు వస్తుంది. ఇట్లా ప్రతి ఒక్కొక్క లింగం దగ్గర ఒక్కొక్క కమాన్ లాగా ఉన్నాయన్నమాట ఇవి. చూడండి అటు సైడ్ ఇటు సైడ్ ఇట్లా చిన్న చిన్న విగ్రహాలు ఉన్నాయి. అటు ఒక విగ్రహం ఇటు ఒక విగ్రహం ప్రతి లింగం దగ్గర. ఇది 3వ లింగం అన్నమాట. మనకు 3వ లింగం ఈడికించి ఇక్కడ మళ్ళీ ఇంకో లింగం దగ్గరికి వెళ్దాం. ముంగల చూడండి కింద ఎంత క్లియర్గా కనబడుతుందో. కింద ఏమైనా పడేసినా కానీ డబ్బులు పడ్డా కానీ క్లియర్గా ఉంటుంది. క్లియర్గా కనబడుతుంది. ఇంత క్లియర్ ఎందుకు ఉంటుందంటే వీళ్ళు ప్రతిరోజు వాటర్ తీస్తూనే ఉంటారు అనమాట. వాటర్ తీస్తారు, కొత్త వాటర్ వేస్తూనే ఉంటారు. ఇట్లా దానికోసమని అంత క్లియర్గా కనబడుతున్నది. వాళ్ళు క్లీన్ చేస్తూనే ఉంటారు ఎప్పటికప్పుడు. అందుకని సూపర్గా ఉన్నాయి అసలు. ఇది వాటర్ మధ్యలోకించి వస్తే ఎంత సూపర్గా ఉంటుందో చూడండి. అటు సైడ్ ఇటు సైడు ప్రతి లింగం దగ్గర ఉన్నాయి అట్లా. ఇదొక కమ్మాను. చూడండి వీళ్ళు మార్వాడీస్ వాళ్ళు ఉన్నారు. ఎంత ఎంజాయ్ చేస్తున్నారంటే వాళ్ళంతా ఒక టూర్ ప్లాన్ చేసుకొని వచ్చారు అనమాట. వాళ్ళు ఎంత ఎంజాయ్ చేస్తున్నారంటే ఇక చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తున్నారు వాళ్ళు. చూడండి చిన్నపిల్లలు అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు అసలు. లోపలనే ఈత కొడుతున్నారు. ఫుల్ అంటే ఫుల్. ఇక వాళ్ళ ఎంజాయ్కి అసలు ఇది లేదు. ఇక చూడండి వాళ్ళకి ఏజ్ అయిపోయినా కానీ ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారో. ఇట్లా టూర్ ప్లాన్ చేసుకొని వస్తే సూపర్ ఉంటుంది అసలు. సూపర్ ఎంజాయ్ చేస్తున్నారు కదా వాళ్ళు. చూడండి ఇట్లా ప్రతి శివలింగం దగ్గర ఇట్లా విగ్రహాలు ఉన్నాయి. ఇగో ఇట్లా ఒకటి ఆవుది ముఖం కనబడుతుంది కదా.
అంటే దాంట్లోకించి వాటర్ దుంకుతుంది అనమాట. వాటర్ బోర్ చాలు చేసి ఇక దాంట్లోకించి దుంకడానికి ప్లాన్ చేసారు వాళ్ళు. ఇది మనకు లోపల ఎంట్రన్స్. ఇది ఇక్కడనే లాస్ట్ అనమాట వాటర్. ఇక శివలింగం దగ్గరికి వచ్చేసినాము దర్శనానికి. నందీశ్వరుడు ఉన్నాడు, బాగానే పెద్దగా ఉంది నంది. శివలింగం లోపల పూజారి గిట్ట ఉన్నాడు. మనం పూజారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాము. పైన చూడండి, పెయింటింగ్ అయితే బాగా వేసారు. పెయింటింగ్ అయితే బాగుంది. ఇట్లా నందీశ్వరుని ఫస్ట్ నందీశ్వరుని మొక్కేసి దాని తర్వాత దర్శనానికి వెళ్తారు. లోపల శివలింగం లోపల పెయింటింగ్ అయితే బాగుంది. లోపలైతే తీయలేరు. మనం కొద్దిగా పూజారితో మాట్లాడదాము. భూకైలాస్ అంటే 12 జ్యోతిర్లింగాలు. మనము ఎక్కడెక్కడి నుండి వస్తాం కదా, 12 జ్యోతిర్లింగాలను ఇక్కడ దర్శించుకునే ఒకటే రోజు శుభ్రంగా స్నానం చేసి 12 జ్యోతిర్లింగాలను దర్శించుకుంటే పుణ్యం కలుగుతుంది. కైలాసం మీద శివమూర్తి ఉంది కదా, రావణాసురుడు ఎత్తుకున్నాడు చూడండి, అదే భూకైలాస్. కైలాసాన్ని ఎత్తుకున్నాడు రావణాసురుడు. అవన్నీ రావణాసురుడు ఎత్తుకున్నాడు కైలాసం, అదే భూకైలాసం. టెంపుల్ ఎప్పుడు కట్టారు? 12 టెంపుల్ ఎప్పుడు కట్టిందంటే 12 సంవత్సరాలు అవుతుంది. 12 సంవత్సరాలు కట్టిందంటే డేట్. జాతర ఎప్పుడైతుంది? శివరాత్రికి జాతర. 5 రోజులు జాతర అవుతుంది. 5 రోజులు. స్థల పురాణమే ఇక మీరు చెప్పిన అంతే. అంతేనా? అంటే దీనికి ఇక్కడ ఫస్ట్ ప్లానింగ్ చేసింది ఎవరు? వాసునాయక్. ఇట్లా బయటికి వచ్చినాక ఇక్కడ టెంకాయ కొట్టుకోవచ్చు అనమాట. లోపల కొట్టడానికి లేదు, బయటనే కొట్టుకోవాలి టెంకాయ. ఇందాక పూజారి అన్నారు కదా, పైన శివుని మూర్తి ఉందని, పెద్ద విగ్రహం ఉందని, అది చూపెడతాను చూడండి. మొత్తం చెట్లు ఉన్నాయి కాబట్టి జర క్లియర్గా కనబడతలేదు, చాలా పెద్దగా ఉంది. అది చెట్లు లేకపోతే మాత్రం పై వరకు అయితే ఆ మూర్తి మొత్తం కనబడుతుంది. ఇంకా వచ్చిన వాళ్ళకి ఇక్కడ టాయిలెట్స్ అయితే ఉంది, లేడీస్ కానీ జెంట్స్ కానీ ఏ ఇబ్బంది పడకుండా. ఇట్లా మనం బయటికి వచ్చినప్పుడు
బయటికి వచ్చేసి టెంపుల్ నుంచి బయటికి వచ్చేసిన తర్వాత ఇగో ఇక్కడ పక్కన ఒకటి గార్డెన్ లాగా ఉంటుంది మొత్తం. ఇక్కడ సేవలాల్ టెంపుల్, వినాయక టెంపుల్ ఇక్కడ చాలా బాగున్నాయి. ఇక్కడ గిట్ట చూపెడతాను. చెట్లు పెద్ద పెద్దగా ఉన్నాయి. అక్కడ దర్శనం చేసుకున్న తర్వాత ఇక్కడ వచ్చి కూర్చొని తినొచ్చు. చూడండి, చెట్లు అయితే చాలా పెద్ద పెద్దగా ఉన్నాయి. చాలా గ్రీన్గా గిట్ట ఉన్నాయి. ఇక్కడ చెట్లు నీడలు అయితే ఇంకా బాగున్నాయి. చెట్లు నీడ కింద కూర్చోవచ్చు, తినడానికి గిట్ట బాగుంది. కూర్చొని తినడానికి కానీ ఫ్యామిలీతో వస్తే సూపర్ అనిపిస్తుంది. ఇక్కడ ఇగో ఇక్కడ నాగులు ఉంటాయి కదా, నాగుల విగ్రహం ఇది. నాగుల పంచమి నాడు పూజ చేస్తారు. ఇది నిన్ననే నాగుల పంచమి వెళ్ళింది కాబట్టి ఇక్కడ పూజ చేసిర్రు. మేడి చెట్టు కానీ, కొబ్బరి చెట్లు కానీ, పూల చెట్లు కానీ చాలా చాలా పెద్దగా ఉన్నాయి. కొబ్బరి చెట్లు చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో. ఇది చిన్న గజస్తంభం ఉంది వినాయకుని గుడి ముంగల. ఇది సేవాలాల్ భోగిస్తారు కదా, అంటే మన సాయిబాబా దగ్గర దూని ఎట్లా ఉంటుందో ఆ సేవాలాల్ దగ్గర గిట ఇట్లా దూని ఉంటుంది అనమాట. ఇది వినాయకుని టెంపుల్. తులసి చెట్టు, మొత్తం పాలిష్ బండలతోనైతే సూపర్గా ఉన్నాయి టెంపుల్స్ అయితే. చిన్న చిన్న టెంపుల్స్ కట్టిరు కానీ బాగున్నాయి అనమాట. మూసిక వాహనం ఎలుక చూడండి ఎంత బాగుందో. విఘ్నేశ్వరుడు, చిన్న చిన్న కట్టిరు టెంపుల్స్ కానీ బాగున్నాయి అనమాట. చూడండి ఇది పై వరకు ఎట్లా కనబడుతుందో. ఇట్లా పొడవుగా చేసారు అనమాట టెంపుల్ని. కింద ఈశీర్యం ఉండి పైన కొచ్చేలాగా అట్లా ఉంటుంది కదా, బాగా చేసారు. చిన్నగా ఎలకలు ఉంటాయి కదా, అవి ఆ స్తంభాలకు ఎత్తుకొని ఉన్నట్టు, కాలం ఉంటుంది కదా, కాలాలకు ఎత్తుకొని ఉన్నట్టు బాగా చేసిర్రు. చిన్న విగ్రహాలు చూడండి, ఎలుకలు ఎత్తుకొని ఉన్నట్టే మొత్తానికి ఆ విగ్రహాలకు. ఇంకా ఇక్కడ గిట టెంపుల్స్ ఉన్నాయి, చూపెడతాను. ఇక్కడ చూడండి పెయింటింగ్స్ అయితే బాగున్నాయి. మొత్తం పెయింటింగ్స్ వేసిర్రు. పెయింటింగ్లు చూడండి ఎంత బాగున్నాయో. రౌండ్ మొత్తంలో అన్ని పెయింటింగ్లే ఉన్నాయి. ఇది అమ్మవారి గుడి కాబట్టి రౌండ్లో అన్ని విగ్రహాలే ఉన్నాయి అమ్మవారివి. ఇవన్నీ పెయింటింగ్లే, చాలా బాగున్నాయి పెయింటింగ్లు అయితే. ఇది అమ్మవారి టెంపుల్. ఇది అమ్మ భవానీ ఆలయము, అమ్మవారి టెంపుల్. ఇది కాళికాంబ అమ్మవారు ఉంటారు కదా. అమ్మవారి టెంపుల్ బాగుంది కదా. దాని తర్వాత ఇంకా ఇక్కడ పక్కల శివలాల్ టెంపుల్. ఇది
చూడండి, చిన్న చిన్న గట్టిలు కానీ సూపర్గా ఉన్నాయి అసలు. శివలాల్ మహారాజ్ టెంపుల్ ఇది. విగ్రహం చూడండి ఎంత బాగుందో, పంచగట్టిర్రు. ఇంకో ధోని ఇది ఇందాక చెప్పినా కదా, శివలాల్ టెంపుల్ ఆపోజిట్లోనే ఉంటుంది ధోని ఇది. ఇంకా ఇక్కడ కొద్దిగా పార్క్ సైడ్ వస్తే ఇవన్నీ చిన్న చిన్న కట్టిరు. ఒక్కొక్క టెంపుల్ని చూపెడతాను, చిన్న చిన్న ఉన్నాయి అసలు. ఇది సాయిబాబా గుడి, సాయిబాబా విగ్రహం ఉంది దీంట్లో. ఇంకొకటి నెక్స్ట్ చూపెడతాను, ఇది వినాయక మండపం అనుకుంటా. అన్నీ చిన్న చిన్నగానే కట్టిరు, మంచి డిజైన్లు గిట్టే ఉన్నాయి పైన. ఇదేం టెంపుల్, ఇది బ్రహ్మంగారి టెంపుల్. ఇది బ్రహ్మంగారు అంటే మన దత్తాత్రేయ స్వామి టెంపుల్. అన్నీ హార్డ్ వర్క్ ఉన్నాయి చూడండి, అన్నీ చిన్న చిన్నగా. ఇది కుమారస్వామి టెంపుల్, ఇది అయ్యప్ప స్వామిది. వెంకటేశ్వర స్వామి టెంపుల్, ఇది బాలాజీ టెంపుల్. నెక్స్ట్ చూపెడతాను చూడండి. కృష్ణుని టెంపుల్, ఇది శ్రీకృష్ణుడు ఉన్నాడు. అన్నీ చిన్న చిన్న విగ్రహాలే ఉన్నాయి. పైన గిట్ట చూడండి, పెయింటింగ్ డిజైను సూపర్ ఉన్నాయి అసలు. అన్నిటికీ ఒక్కొక్క టెంపుల్కి ఒక్కొక్క విధంగా ఉన్నాయి. చెట్ల మధ్యలో అయితే బాగున్నాయి. ఇంకా ఆంజనేయుని టెంపుల్, ఇది హనుమంతుడు. నెక్స్ట్ ఉన్న చూడండి, విఘ్నేశ్వరుడు గణపతి టెంపుల్. ఇది చిన్నగా ఉంది, బాగుంది. చూడండి, అన్నిటికీ పైన పైన అన్ని పెయింటింగ్లే ఉన్నాయి. డిజైన్లు ఒక్కొక్క టెంపుల్ ఒక్కొక్క విధంగా ఉన్నాయి. టెంపుల్ పైన డిజైన్స్. ఇక్కడ సీతారాముల విగ్రహం. రాముడు, లక్ష్మణుడు, సీత, ఆంజనేయుడు నలుగురిది విగ్రహం ఇది. ఈయన ఉన్నాడు కదా, ఇది టెంపుల్ అయితే స్టార్ట్ చేయడానికి ఇక్కడ ప్రయత్నించిన ఆయన శవ్య నాయక్ అని. అతను 2002లో మరణించాడు, 32లో పుట్టిండు, 1932లో. ఇక్కడ చిన్న గుండం లాకుంది, ఆడ విగ్రహం కనబడుతుంది కదా, ఇక్కడ నుంచి కాయిన్స్ వేస్తారు అనమాట. దాని మీద అంటే 1 రూపీ కాయిన్, 2 రూపీ కాయిన్స్ దాంట్లో పడాలని వేస్తారు. మ్యాక్సిమం చాలామంది ట్రై చేశారు, నేను గిట్ట ట్రై చేసినా దాంట్లో పడలేదు. చూడండి, ఆంజనేయుని విగ్రహం చాలా పెద్దగా ఉంది. చెట్ల మధ్యలో అయితే సూపర్ కనబడుతుంది అసలు. చాలా హైట్ ఉంది. ఫోన్లో జర చిన్నగా కనబడుతుంది, కానీ దగ్గరికి వచ్చి చూస్తే మాత్రం చాలా పెద్దగా ఉంది. ఆ చెట్లన్నీ చిన్న చిన్నగా ఉన్నప్పుడు అయితే విగ్రహమే పెద్దగా కనబడుతుండే, ఇప్పుడు చెట్లు పెద్దగా అయిపోయినాయి. కొద్దిగా ఇటు సైడ్ వస్తే ఇగో ఇక్కడ నవగ్రహాలు ఉన్నాయి. ఇక్కడ నవగ్రహాలు ఉన్నాయి. ఓకే, ఇప్పుడు యువతల సైడ్ చూశారు కదా ఫ్రెండ్స్. ఇప్పుడు మనం స్టార్టింగ్లో వచ్చినప్పుడే మీకు ఒక పార్కింగ్ ఉందని చెప్పిన కదా, అటు సైడ్ చూపెడతాను.
ఆ పార్కింగ్ మొత్తం చూపెడతాను మీకు. పార్కింగ్ అంటే అక్కడ పెళ్ళిళ్ళు కానీ పెళ్ళి చేసుకునేటోళ్ళు వస్తారు కదా, అయితే ఇక్కడ వాళ్ళు వంటలు గిట్ట చేసుకొని ఇక్కడ అందరికీ భోజనాలు ఇక్కడ సైడ్ ఏర్పాటు చేస్తారు. ఇక్కడ ఉండడానికి వాళ్ళకు ఇల్లు గిట్ట అవన్నీ ఉంటాయి. ఇక్కడ గిట్ట మంచి పెద్ద పెద్ద చెట్లే ఉన్నాయి. ఇక్కడ గిట్ట పార్కింగ్ లాగా బాగానే ఉంది, అందరు కూర్చొని తినడానికి గిట్ట. చూపెడతాను. ఇక్కడ చిన్న చిన్న విగ్రహాలు పెట్టిర్రు, అంటే ఒక టీచరు పిల్లలకు స్కూల్ చెప్తున్నట్టు. చాలా విగ్రహాలు ఉండే ఇక్కడ, కొన్ని విగ్రహాలు గిట్ట తీసేసినట్టున్నారు, డ్యామేజ్ అయినాయి కొన్ని. వీటిలోకించి ఉండే 2-3 విగ్రహాలు గిట్ట. బాగున్నాయి కదా. ఇదంతా పార్కింగ్ అంటే ఇక ఇక్కడ వంటలు గిట్ట చేసుకోవడానికి పెళ్లి సీజన్లో బాగుంటాయి ఇక్కడ. పెళ్లి చేసుకునేటోళ్ళు ఉంటారు కదా. విగ్రహం మనకి ఇక్కడ కనబడుతుంది చూడండి, గర్భగుడి మీద ఉన్న విగ్రహము ఇట్లా ఉంటుంది పైన. చాలా పెద్ద విగ్రహం. మనకు చెట్లు ఉన్నాయి కాబట్టి తక్కువ కనబడుతుంది. ఇటు సైడ్ ఇది మొత్తం కూర్చొని తినడానికి ఉన్నాయి. ఈడొక టెంపుల్ ఉంది, గజస్తంభం ఇది టెంపుల్ ముంగల. రెండు ఉన్నాయి చిన్న చిన్నగా గజస్తంభాలు. అమ్మవారి టెంపుల్ ఉంది ఈడ. ఎటు చూసినా మొత్తం గ్రీన్గానే ఉన్నాయి, చెట్లే ఉన్నాయి మొత్తం. అయితే చిన్న చిన్నగా కొన్ని టెంపుల్స్ ఉన్నాయి కానీ బాగున్నాయి. పెయింటింగ్స్ కానీ అంతా బాగానే ఉన్నాయి. అమ్మవారి టెంపుల్ ఉంది ఈడ. అమ్మవారి విగ్రహము. ఎటు గిట్ట పెయింటింగ్ ఉన్నాయి, పెయింటింగ్ వేసిరు. చుట్లు చెట్లు ఉన్నాయి, కొబ్బరి చెట్లు అయితే పెద్ద పెద్దగా ఉన్నాయి. ఇక్కడ చెట్ల మధ్యలో ఇంకో విగ్రహం ఉంది పెద్దగా, అది చూపెడతాను. అది ఇట్లా టెంపుల్కి వచ్చిన వాళ్ళు ఇట్లకించి మొత్తం కూర్చొని తింటారు, రెస్ట్ తీసుకుంటారు, ఫ్యామిలీతోనే వస్తారు. చూడండి, ఇక్కడ ఒక విగ్రహం ఉంది చూడండి. ఈ విగ్రహం గిట్ట చాలా పెద్దగా ఉంది. ఈ విగ్రహం ఎవరిదో కామెంట్లో పెట్టండి. ఈ విగ్రహం అయితే నాకు పేరంతా తెలియట్లేదు, మీరు కామెంట్ చేయండి విగ్రహం పేరేంటో. ఇక్కడ పక్కన కొన్ని విగ్రహాలు ఉన్నాయి, అవి గిట్ట చూపెడతాను. అవి చూడండి, అందరు పెద్దలందరూ ఏదో సమావేశమైనట్టు ఉంది కదా. విగ్రహాలు చూడండి, వీటికి పెయింట్స్ వేయలేరు కానీ అంతా సిమెంట్తో చేసిన ఈ విగ్రహాలు ఇవి.
అందరు పెద్దలు కలిసి ఏదో సమావేశం అయినట్టు ఉన్నారు. దానికి సంబంధించినది కొన్ని విగ్రహాలు పెట్టారు అనమాట. ఇక ఇట్లకించి మొత్తం పార్కింగ్ ఏరియానే. అన్ని చెట్లు అయితే బాగున్నాయి. కింద అంతా బండలు వేసిర్రు. అందరినీ కూర్చోవడానికి గిట్ట బాగానే ఉంటాయి. కింద కొమ్మలన్నీ కట్ చేసిర్రు కాబట్టి అన్ని చెట్లు పైకి వెళ్ళినాయి, బాగున్నాయి. ఇక ఇట్లకించి అవతల సైడ్ వెళ్తే మనకు స్విమ్మింగ్ పూల్ ఉంటుంది. ఇప్పుడైతే లేదు స్విమ్మింగ్ పూల్, కానీ ఇప్పుడు వాటర్ పెడతలేరు దాంట్లో. అంటే అప్పట్లో ఉండే అంట వాటర్, కొన్ని రోజులు నడిపించిర్రు. స్విమ్మింగ్ పూల్ ఉంటే ఇంకా అసలు లుక్కే వేరుంటుంది. అది బ్యాక్ సైడ్ మొత్తం టెంపుల్ బ్యాక్ సైడ్ ఇది. ఇదే స్విమ్మింగ్ పూల్, పక్కన చెట్లు ఉన్నాయి. ఇది చాలా లోతుండే అంట ఇది. అయితే దీనికి చాలా లోతుండే, అయితే దానికి కూల్ చేసి పై వరకు చేసిర్రు. మొత్తం మట్టి వేసేసిర్రు అంట. దాంట్లో చాలా కింది వరకు ఉండే అంట అది. స్విమ్మింగ్ పూల్ చుట్టూ గీట మొత్తం అన్ని చెట్లే ఉన్నాయి. గార్డెన్ లాగా ఉంది. అటు సైడ్ కానీ ఇటు సైడ్ కానీ గార్డెన్ లాగా బాగానే ఉన్నాయి. అన్ని బండలు వేసిరు. మొత్తం గార్డెన్ లాగానే ఉన్నాయి. చూడండి, ఇవి షో చెట్లు పెట్టిర్రు. ఇక్కడ ఒక ఇల్లు గిట ఉంది. అంకుల్ దీంట్లో వాటర్ ఇడవరా? ఇంకా పని ఉందా? అవును, కింద కొంచెం బండలా వెళితే ఇగో బ్యాక్ సైడ్ టెంపుల్ బ్యాక్ సైడ్ ఇది విగ్రహం చూడండి. నాకు చూపెడతాను మొత్తం జూమ్ చేసి. చాలా పెద్దగా ఉంది విగ్రహం అయితే. ముంగల్కెంచి అయితే మొత్తం చెట్లు ఉన్నాయి కాబట్టి క్లియర్గా కనబడతలేదు. బ్యాక్ సైడ్ కెంచి కనబడుతుంది. ఓకే ఫ్రెండ్స్, వీడియో మొత్తం చూశారు కదా. వీడియో ఎట్లా అనిపించిందో కామెంట్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఒక లైక్ ఇవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.